శ్రీకర ఛానల్ వీక్షకులకు తిరిగి స్వాగతం. ఉగాది విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదా, మరి మన ఈ తరువాయి భాగంలో మరికొన్ని విషయాలు మీకోసం. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకందళ భక్షణం అనే శ్లోకం చెప్పుకోవాలి. వేపపోతుతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. ఇప్పుడు ఈ పచ్చడిలో వాడే పదార్థాల్లో ఉన్న వైజ్ఞానికపరమైన విషయాలను తెలుసుకుందాం. తీపి. ఈ పచ్చడిలో వాడే కొత్త బెల్లం శరీరానికి పిండి పదార్థాల్ని అందించి వాతం, పిత్తం పెరగనివ్వకుండా అదుపులో ఉంచుతుంది. కొత్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అయితే తీపి తింటే బరువు పెరుగుతామంటూ పక్కన పెట్టి ఆరోగ్యానికి హాని కలిగించుకోకుండా పరిమితంగా తీసుకొని ఆరోగ్యానికి మేలు చేసుకోండి. ఇక పులుపు. పులుపు ఆహారం జీర్ణం కావడానికి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ రుచిని ఆహారంలో చేర్చుకోకపోతే జీర్ణశక్తి దెబ్బతింటుంది. తగినంత మోతాదులో తీసుకుంటే ఇది శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. ఇంకా కారం. ఆరోగ్యపరంగా చూస్తే శరీరంలో వేడిని పుట్టిస్తుంది కారం. జీర్ణశక్తిని పెంచుతుంది. కారం శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది. తరువాత ఉప్పు. శరీరానికి కావలసిన ఖనిజ లవణాలను ఉప్పు అందిస్తుంది. ఈ ఉప్పులో ఉండే అయోడిన్ వల్ల మన శరీరంలో ఉండే గ్రంథులు చక్కగా పనిచేస్తాయి. తరువాత వగరు. ఈ రుచి పచ్చి మామిడికాయల నుండి వస్తుంది. మామిడికాయల కాలానికి ఉగాదే మొదలు. ఈ రుచి శరీరం దృఢంగా ఉండడానికి అవసరం. గాయాలు మాని మంట తగ్గడానికి ఈ వగరు ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందించే గుణం మామిడిలో ఉంటుంది. మామిడి ముక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇక చివరిగా చేదు. ఉగాది పచ్చడి 6 రుచుల్లో అతి ముఖ్యమైనది ఈ చేదు. నిఘంటు రత్నాకరంలో నింబవృక్షస్య పుష్పాణి పిత్తజ్ఞాని విశేషతః తిక్తాని చక్రివిఘ్నాని తథా కఫ హరాణి చ తథా కఫ హరాణి చ. అంటే వేప పువ్వు వాత, పిత్త, కఫాల స్థాయిలను క్రమబద్ధీకరించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆయుర్వేదంలో తయారు చేసే అనేక రకాల ద్రావణాలకు, మిశ్రమాలకు, పొడులకు వేపదే మొదటి స్థానం. అప్పట్లో పిల్లలకు అమ్మవారుస్తే, అంటే చికెన్ పాక్స్ వస్తే వేపాకు రసాన్ని పసుపుతో కలిపి వంటికి పూసేవారు. మరుసటి రోజు ఉదయం అమ్మవారు తగ్గుముఖం పట్టేది. వేపలో క్రిమినాశక, క్రిమి నిరోధక లక్షణాలుండటం వల్ల అది పెరిగే పరిసర ప్రాంతాల్లో అంటువ్యాధులు సోకవు. వేప నూనె చర్మవ్యాధికి, వేప బెరడు కషాయం వాంతులకు, వేపాకును పట్టు వస్త్రాలను కీటకాల నుండి రక్షించుకోవడానికి, ఇలా వేపాకు పువ్వు, పండ్లు, వెళ్ళు, బెరడుతో కలిపి చేసే పంచనింబ అనే ఔషధం పాము కాటుకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది. అందుకే వేప 1000 విద్యల మేలు చేస్తుందని పెద్దలు అంటారు. నింబపత్రం స్మృత్సం నేత్రం అంటే వేప కళ్ళకు కూడా మంచిదని అర్థం. ఇప్పటికీ మనం మన అమ్మమ్మలు, నాయనమ్మల ఊళ్ళకెళ్తే అక్కడ చాలా మటుకు అందరూ వేప పుల్లలు వేసుకొని పళ్ళు తోముకుంటూ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం పేస్ట్ పెట్టుకొని వాడే బ్రష్లాగన్నమాట. అది ఒక పక్క నములుతూనే ఇంకో పక్క హాయిగా పనిచేసుకుంటూ ఉంటారు. ఇక మూడవది పంచాంగ శ్రవణం. ఉగాది రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ తమ రాసులకు సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో పండితుల ద్వారా అడిగి తెలుసుకొని సంవత్సర ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సర్వమానవ సౌభాగ్యమే మన సనాతన ధర్మ ముఖ్యోద్దేశం కాబట్టి ఈ ఉగాది తరువాత నుండి వచ్చే వేసవి కాలంలో దాహబాధతో ఉన్న మూగజీవాలకు, మనుషులకు సమయానికి జలాన్నందించి వారి దాహార్తిని తీర్చండి.
వీలైతే మీ మిత్రులతో కలిసి చలివేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. అలా చేస్తే దాహంతో అలమటిస్తున్న ఎంతో మంది ప్రాణాలను నిలిపిన వారమవుతాం. ఇలా ఇన్ని ప్రయోజనాలు కలిగి మానవ జీవన గమనంలో పెనవేసుకుపోయిన మన పండుగల ఆంతర్యాన్ని మరచి ప్రకృతి మాత మనకు అందించే సహజమైన పదార్థాలతో పరమాత్మను పూజించి ఆరాధించి ఆ కాలపురుషుడికి మనల్ని మనం మనసారా నివేదన చేసుకునే సంప్రదాయాలను మరచి మన సహజ జీవన శైలిని మనకు మనమే దెబ్బతీసుకొని హంగు ఆర్భాటం తప్ప ప్రయోజనశూన్యమైన పాశ్చాత్యుల అనాచారాలను పాటించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచిద్దాం. ఆధునికత ముసుగులో ఆచారాలను మరవకుండా జాగ్రత్త పడదాం. ఆంగ్ల సంవత్సరాది అనేది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు సాధారణంగా పాటించే ఒక కాలగణనకు సంబంధించిన అంశం. ఆధునిక జీవన విధానంలో మన కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలు అన్నీ దాని ప్రకారమే కొనసాగుతున్నాయి. ఎంత వ్యవహారికం అయినప్పటికీ సంప్రదాయాలని మరవకూడదు. ఆంగ్ల సంవత్సరాది కోసం అర్ధరాత్రి దాకా నిద్ర లేకున్నా పర్వాలేదని ఎదురుచూసే మనం మన జీవితాల్లో అసలు సిసలైన మార్పుకు కారణమైన మన సనాతన ధర్మ యుగారంభం రోజున కనీసం తెల్లవారుజామున లేవడానికి కూడా బద్దకిస్తున్నాం. అంటే మన ఆచారాల పట్ల మనమెంత శ్రద్ధ చూపుతున్నామో ఒక్కసారి మనకి మనం ఆలోచించుకోవాలి. కేవలం తేదీ మారినంత మాత్రానే హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు పెడుతూ రేపటి నుండి మన జీవితంలో ఏవేవో మార్పులు సంభవించబోతున్నాయి, కొత్త రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పడంలో నమ్మకం, ఆనందం, ఉత్సాహం, అసలు సిసలైన నూతన సంవత్సరమైన ఉగాది చేసుకోవడంలో, ఆనందాన్ని పంచుకోవడంలో మన పండుగల వెనకాల ఉన్న తత్వాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. మన ధర్మానికి సంబంధించిన విషయాలను మన పిల్లలకు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి? సంవత్సర జీవన కాల స్థితిగతులను, పౌర్ణమి అమావాస్యలను, సూర్య చంద్ర గ్రహణాలను, ఋతువుల ఆగమనాన్ని తమ దివ్య దృష్టితో దర్శించి జ్యోతిర్గమన మండలాల మార్పులో విడుదలయ్యే శక్తికి ప్రతీకలుగా మన మహర్షులు ఏర్పాటు చేసిన ఈ పర్వదినాల జ్ఞాన సంపద అనే రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. కనీసం వాళ్లు మన కోసం అందించిన జ్ఞాన సంపాదనైనా ఆచరణలో పెట్టి మన గౌరవాన్ని చాటుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతి ఇచ్చే ప్రయోజనాలను పొంది మన ఆరోగ్యాలను మెరుగుపరుచుకొని మన సనాతన సంప్రదాయాల్ని కాపాడుకుంటూ వాటిని రాబోయే తరాలకు నేర్పించి నవశకానికి నాంది పలుకుదాం. యుగానికాది ఉగాది వసంత కేళికి దినాంది తెలుగువారి ఎల్లరికంతా ఇది ఏ సంవత్సరాది యుగానికాది ఉగాది. ఆమని కోయిల కూసే తరుణం జగతికి పరిమళమత్తే భరణం రాలిన ఆశలు చిగురించి కొత్త కోరికలు మొలకెత్తే యుగానికాది ఉగాది వసంత కేళికి దినాంది తెలుగువారి ఎల్లరికంతా ఇది ఏ సంవత్సరాది యుగానికాది యుగాది. మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.